పిల్లలకి. అలాంటి సంస్థలు కూడా కొంతమందిని ఇన్వైట్ చేయాలనుకుంటున్నాం. ఇదివరకైతే పెట్టుబడి కావాలి, డబ్బులు కావాలి. ఇవాళ ఆలోచనే పెట్టుబడి. అది మన వాళ్ళలో తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. దానికి స్విగ్గీని, మన ఉయ్యూరు దగ్గర స్విగ్గీ, ఉయ్యూరు పక్కన వాళ్ళు స్విగ్గీ పెట్టి వాళ్ళ బహుశా టాప్ 10 వాళ్ళు కూడా ఉన్నారు. ఆలోచన అవేమి కోటేశ్వరులు కావాలి కుటుంబాలు. అది మన వాళ్ళలో ఒక స్ఫూర్తిని, వాళ్ళు ఎంతసేపు చూసినా ఏదో ఒక ఉద్యోగం అండి, మున్సిపాలిటీలో ఉద్యోగం అండి, నేనేం చదువుకుంటున్నాడు మున్సిపాలిటీ చర్చలకు కూడా సరిపడతాం. కాబట్టి అలాంటిది వాళ్ళని కూడా మనం తయారు చేసుకోవాల్సిన ఉంది. అందుకని అలాగే ఒక సంస్థలు పెట్టడానికి, ఇండస్ట్రీస్ పెట్టడానికి, మన వాళ్ళకి ఒక ట్రైనింగ్స్ ఇవ్వాలని చెప్పి దానికి ఎంటర్‌ప్రెన్యూర్ ఎంపవర్మెంట్ సెంటర్ కూడా ఒకటి స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. దానికి నిత్యం వాళ్ళు వచ్చి వాళ్ళు ఏదైనా అడిగితే వాళ్ళ గైడెన్స్ ఇవ్వడమే కాకుండా వాళ్ళని ఆ ప్రాంతాల్లో వాళ్ళు కోరుకున్నటువంటిది. ఇప్పుడు మన దగ్గర గోల్డ్ కవరింగ్ ఉంది. గోల్డ్ కవరింగ్లో కూడా చాలా లేటెస్ట్ వస్తున్నాయి. అవన్నీ కూడా ట్రైనింగ్ ఇస్తారు కదా. అందుకని ఆ రోజు నేను మన రాజ్యసభ సభ్యులు చిరంజీవి గారిని రిక్వెస్ట్ చేసి 5 కోట్ల రూపాయలు ఫండ్ తెచ్చి అక్కడ ఒక సెంటర్, కల్చరల్ సెంటర్, అది ఎగ్జిబిషన్ సెంటర్ లాగా పెట్టాలని చెప్పి అనుకుని స్టార్ట్ చేశాను. కానీ తర్వాత వాళ్ళకి ఆపేశారు. మళ్ళీ ఇప్పుడు నేను ఫండ్ ఇస్తున్నాం. అది కూడా కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. దానికి ఇదివరకు ఏంటంటే ఒక డిజైన్ తయారు చేయాలంటే వాడు రాసి ఆంధ్రతో రాస్తూ కూర్చున్న డిజైన్ అలా కొడతా ఉండేవాడు. ఇవాళ క్యాడ్ ఇవన్నీ వచ్చినాయి కాబట్టి చాలామంది ట్రైనింగ్ తీసుకుని ఇమీడియట్గా డిజైన్స్, రకరకాల డిజైన్స్ వస్తున్నాయి. కాంపిటీషన్లో వెళ్ళాలి. చైనా కానీ, అటు కలకటాలో కానీ, చాలా ప్రాంతాల్లో బాంబే డిజైనింగ్ కానీ ఇవన్నీ వచ్చేసి కాబట్టి గోల్డ్ కవరింగ్ కూడా చాలా ఉపయోగపడుతుంది. అది మన వాళ్ళకి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే రేపు మన పోర్ట్ అవుతుంది. పోర్ట్లో కూడా చాలామందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. దానికి సైతంగా దానికి సంబంధించిన స్కిల్స్ మనం డెవలప్ చేయాలి. అలాంటి కూడా ఒక సెంటర్, ఎగ్జిబిషన్ సెంటర్ పెట్టమని చెప్పి మనం కూడా అడుగుతాం. రేపు స్టాల్స్ పెడతాం కాబట్టి ఒక్కొక్క స్టాల్స్లో ఒక్కొక్క ఉంటుంది. పిల్లలు చూస్తూ ఉంటాం ఎలా ఉంది ఏంటిది. ఇవాళ గ్రీన్ ఎనర్జీ, హైడ్రోజన్ గ్రీన్ ఎనర్జీ వస్తుంది. అలాంటివన్నీ కూడా అవగాహన కల్పించాలి. కాబట్టి ఇండస్ట్రియల్ పార్క్స్ రేపు పెట్టడానికి మేము ఒక ల్యాండ్స్ కూడా ఐడెంటిఫై చేస్తాం. ఆ ఇండస్ట్రియల్ పార్క్స్లో బయట వాళ్ళు వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళు సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. బందర్లో పుట్టి పెరిగిన పిల్లలకి రేపు దాంట్లో ఆ ఇండస్ట్రియల్ పార్క్లో వాళ్ళకి స్థలం కేటాయించి వాళ్ళతో ఇండస్ట్రీ పెట్టించి వాళ్ళని కూడా ఎంపవర్ చేయాలనేది లక్ష్యంగా ఇలా నేను పెట్టడం జరిగింది. మొన్న ఎంఎస్ఎంఈ ప్రోగ్రామ్ కూడా పెట్టాను. ఎంఎస్ఎంఈ ఇదే జడ్పీ హాల్లో పెట్టడం జరిగింది. 500 మంది వచ్చి ఆ రోజు రిజిస్టర్ అయ్యారు. దాంట్లో 200 మంది, అంటే దాదాపు 700 మంది వచ్చారు. 200 మంది రిజిస్టర్ అయ్యి ఇంట్రెస్ట్గా ఉన్నారు. వాళ్ళని కూడా మనం ట్రైనింగ్ చేయడానికి కార్యక్రమం తీసుకెళ్తున్నాం. ఇది యాక్చువల్గా దీని ఒక ఉద్దేశం. దీంట్లో గతంలో మనం చాలామందిని తీసుకొచ్చాం. స్పోర్ట్స్కి సంబంధించి హంపి కూడా ఆమె ఆలోచన చెప్పడం జరిగింది. నైనా జైస్వాల్ అంటే యూత్ని బాగా కనెక్ట్ అయ్యేవాళ్ళని తీసుకొచ్చాం. కదా కొంతమంది మోటివేషన్ స్పీకర్స్ తీసుకొచ్చి వాళ్ళతో కూడా ఎలా ఉండాలి, కెరీర్ అంటే ఎలా ఉంటుంది, ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది వాళ్ళతో కూడా చెప్పించడం జరిగింది. అయితే దీనికి నేను మన హెచ్ఆర్ మినిస్టర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. గతంలో యాక్చువల్గా ఆయన యూఎస్ఏలో ఉన్నారు. ఆయన 12th నైట్కి వస్తానంటున్నారు. 2nd నైట్కి 3rdకి రమ్మని చెప్పి రిక్వెస్ట్ చేస్తాం. 3rd రావడానికి అవకాశం ఉంది. 3rd కానీ 4th కానీ 2 రోజులు ఒకసారి మన హెచ్ఆర్ మినిస్టర్ నారా లోకేష్ గారు ఈ ప్రోగ్రామ్కి రమ్మని చెప్పి రిక్వెస్ట్ చేస్తాం. ఆయన కూడా వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి దానికి తగిన విధంగా మన వాళ్ళని అవసరమైతే ఇంటరాక్షన్ విత్ మినిస్టర్ గారితో ఇంటరాక్ట్ రావడానికి కూడా కొంతమంది మనం ప్రిపేర్ చేసి వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఏం కావాలనుకుంటున్నారు అనేది కూడా గవర్నమెంట్తో డిస్కషన్ చేయడానికి ఇది ఇక్కడి నుంచే వేదిక కావాలి. దానికి మీరందరూ కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉందని. అట్లాగే మరి అక్కడ ఏర్పాట్లు డిఎస్పీ గారు ఉన్నారు కాబట్టి ఎక్కువ మంది క్రౌడ్ వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ రాకుండా మనీ పెట్టి మరి పోలీస్ కూడా పోలీసింగ్ ఉండాలి. కానీ విజిబుల్ పోలీసింగ్ ఉండాలి, కానీ ఇన్విజిబుల్ పోలీస్ ఉండాలి. అంటే పోలీస్ కనపడకూడదు కానీ పోలీసింగ్ జరుగుతుంది అనేది వాళ్ళలో ఒక ఇది ఉండాలి. దానికి మీరు ప్రిపేర్ చేయాల్సింది. అట్లాగే కొంతమంది వాలంటీర్స్ కూడా మనం ప్రిపేర్ చేసుకుని వాలంటీర్స్ కూడా అక్కడికి వెళ్తాం.
ఫుడ్ కూడా ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ రాకుండా నాకు కావాల్సిన ఫుడ్ కానీ వాటర్ కానీ